ఉత్తరాంధ్రకి ప్రధాన రైల్వే కేంద్రం విశాఖపట్నం రైల్వే స్టేషన్. ఎవరైనా ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి మన దేశంలో ఉండే ప్రధాన నగరాలకు ప్రయాణించాలంటే అందరూ వచ్చేది ఈ రైల్వే స్టేషన్కి. అయితే ఇక్కడికి మనం రావడానికి ప్రధాన కారణం విశాఖపట్నంలో ఇప్పుడున్న మెట్రో రైల్ ప్రతిపాదనలే దీనికి కారణం. ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్న ఏదైతే రైల్వే ప్లాన్లో డైరెక్టుగా విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుండి భోగాపురం కొత్తగా ఏర్పాటు అవుతున్న ఏదైతే ఎయిర్పోర్ట్ ఉందో దానికి కనెక్టివిటీ లేదు. అయితే రీసెంట్గా సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కానీ సోషల్ ఇంపాక్ట్ మేనేజ్మెంట్ ప్లాన్కి సంబంధించిన ఎక్స్పర్ట్ గ్రూపు కొన్ని ప్రతిపాదనలు చేసినట్లుగా తెలుస్తోంది. అందులో ప్రధానమైన ప్రతిపాదన ఏంటంటే ఇప్పుడున్న విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుండి డైరెక్ట్గా భోగాపురం కొత్తగా తయారవుతున్న ఎయిర్పోర్ట్కి మెట్రో రైల్ డైరెక్ట్ కనెక్టివిటీ ఉంటే చాలామంది ప్రయాణికులు దాన్ని వినియోగించుకునే అవకాశం ఉంటుందని ఆ ఎక్స్పర్ట్ గ్రూప్ ప్రతిపాదనలు చేసినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే పాత ప్రతిపాదనల ప్రకారం మెట్రో రైల్ ప్రాజెక్టు ప్రకారం ఇప్పటి వరకు వైజాగ్కి సంబంధించిన ఏదైతే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఉందో దాని నుండి విశాఖపట్నం రైల్వే స్టేషన్కి మెట్రో కనెక్టివిటీ ప్లాన్ ఉంది. అయితే ఫ్యూచర్లో విశాఖపట్నం రైల్వే స్టేషన్ కేవలం కార్గోకు మాత్రమే పరిమితమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ పూర్తి స్థాయిలో రన్ అయితే ఇక్కడ విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో మెల్లమెల్లగా డొమెస్టిక్ సర్వీసెస్ ఆగిపోయి కార్గో సర్వీసెస్ అనేవి మొదలవుతాయి. ఒకవేళ అదే కానీ జరిగితే ఏదైతే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఉందో దాని నుండి ప్రయాణికులు విశాఖపట్నం రైల్వే స్టేషన్కి వచ్చే అవకాశాలు లేవు. విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుండి భోగాపురం ఎయిర్పోర్ట్కి ఎక్కువ మంది ప్రయాణించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి డైరెక్ట్గా విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుండి భోగాపురంకి డైరెక్ట్గా ఒక మెట్రో రైల్ కనెక్టివిటీ ఉంటే చాలామంది దాన్ని యూటిలైజ్ చేసుకోవడం ద్వారా సర్వీసెస్ మెరుగవుతాయి, మెట్రో రైలుకు కూడా లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ ప్రతిపాదన ప్రస్తుతం అధికారుల దృష్టికి ఈ గ్రూప్ తీసుకెళ్ళినట్లుగా తెలుస్తోంది. ఒకవేళ అదే కానీ జరిగితే చాలామందికి విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుండి భోగాపురం ఎయిర్పోర్టు ఆ సర్వీస్ను వాడుకుంటారు. ఎందుకంటే ఇప్పటివరకు మనం నార్మల్గా భోగాపురం ప్రయాణించాలంటే సిటీ నుండి చాలా ట్రాఫిక్ ఉంటుంది. దాన్ని అధిగమించి వెళ్ళాలంటే 2 గంటల సమయం ఈజీగా పడుతుంది భోగాపురం ఎయిర్పోర్ట్ చేరుకోవడానికి. అలాంటప్పుడు ఎలాంటి స్టాపులు లేకుండా డైరెక్ట్గా ఎలాంటి ట్రాఫిక్ ఇష్యూ లేకుండా ఇక్కడి నుండే మెట్రో రైల్ అనేది ఉంటే చాలామంది దాన్నే వాడుకుంటారు. ఎందుకంటే చాలామంది ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ చెన్నై కానీ ఢిల్లీ కానీ ముంబై కానీ వెళ్ళాలంటే ఎక్కువగా వాడుకునేది ఈ విశాఖపట్నం రైల్వే స్టేషన్. ఇప్పుడు ఆ రైల్వే స్టేషన్ నుండి భోగాపురం ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ పెంచడం ద్వారా చాలామంది ఈ సర్వీస్ను వాడుకొని అక్కడి నుండి వాళ్ళ ప్రయాణాలను కొనసాగిస్తారు. అంటే ఇప్పుడు ఏదైతే విశాఖపట్నం పాత విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో ఆ ఎయిర్పోర్ట్ నుండి డొమెస్టిక్ సర్వీసెస్ భవిష్యత్తులో ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అక్కడి నుండి ప్రయాణికులు విశాఖపట్నం రైల్వే స్టేషన్కి చేరుకునే అవకాశాలు తక్కువ. కాబట్టి ఆ ప్రతిపాదన పక్కన పెట్టి ఈ కొత్త ఎయిర్పోర్ట్కి కనెక్టివిటీ పెంచడం చాలా అవసరం అన్నట్లుగా ఇప్పటికే చాలామంది ప్రజలు విశాఖపట్నంలో చర్చించుకుంటున్నారు. ఒకవేళ అదే కానీ జరిగితే చాలామంది యూటిలైజ్ చేసుకుంటారు. ఎందుకంటే ఇప్పటికే మెట్రో ఉన్న అతిపెద్ద నగరాలు హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, ఢిల్లీ కావచ్చు, చెన్నై కావచ్చు కొంత నష్టాల్లోనే నడుస్తున్నాయి. మరి కొంత చిన్న నగరమైన విశాఖపట్నం అంటే ఈ పెద్ద నగరాలతో మెట్రోపాలిటన్ నగరాలతో పోల్చుకుంటే ఇంకొంత చిన్న నగరమైన విశాఖపట్నం నిజంగా మెట్రో రైలుకు ప్రధాన ఆదాయ వనరుగా మారుతుందా అంటే కొంత సందేహం అయితే ఉంది అందరిలో. కాబట్టి ఆ సందేహం తీరాలంటే ఎక్కువ ప్రయాణికులు ఎక్కడి నుండి ఎక్కడి వరకు వెళ్తూ ఉంటారో అలాంటి ప్రాంతాలను ఐడెంటిఫై చేసి ప్రభుత్వం వాటి మీద దృష్టి పెట్టడం ద్వారా మెట్రో రైలు అనేది కొంత లాభదాయకంగా నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ ఎక్స్పోర్ట్ గ్రూప్ ఇచ్చిన ఏదైతే ఈ కొత్త ప్రతిపాదన నిజంగా చాలా మంచిదే అని అందరి మాటల్లో వినిపిస్తోంది. ఒకవేళ అదే జరిగితే మట్టుగా విశాఖపట్నం నుండి భోగాపురంకి చేరుకోవడానికి అంటే ఫ్యూచర్లో భవిష్యత్తులో అటు ఆర్టీసీ వాళ్ళు ఏర్పాటు చేసే సర్వీసెస్ కంటే ఈ సర్వీస్ చాలా మెరుగ్గా ఉంటుంది. ఎందుకంటే ఆన్ టైం ఎయిర్పోర్ట్కి చేరుకోవడానికి మెట్రో ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్ అనేది ప్రజెంట్ ప్రజల్లో నడుస్తున్న చర్చ. కెమెరామెన్ సూర్యతో రాజు, BBC ఆన్ టీవీ, విశాఖపట్నం.